నెక్స్ట్ విజయ్ అడుగులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఆయన ఎవరితో కలిసి ప్రయాణం చేయబోతా ఉన్నారు, ఎవరితో ఆయన పొత్తు పెట్టుకుంటారా అనేటువంటి చర్చలు కూడా గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్న క్రమంలో మొదటిగా తెరపైకి వచ్చినటువంటి చర్చలు ఏమిటి అంటే, అటు ఇప్పటికే ఏడీఎంకే అనేటువంటిది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంది ఈ రోజున. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడుకుని మరి డబల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్దాం అని చెప్పి అక్కడ మోడీ తోటి మాట్లాడుకుని ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవటం మాత్రమే ప్రస్తుతం విజయ్ ముందున్నటువంటి ఒక అవకాశం. అదొక్కటే తన దగ్గర ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం. లేని పక్షంలో ఖచ్చితంగా ఆ బల ప్రదర్శనలో ఓడిపోతే రేపు ఆ తమిళనాడులో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు కాకపోగా అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మరి నిర్ణీత సమయం లోపల విజయ్ తన బలాన్ని 118 మందిని తనకున్నటువంటి బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే గవర్నర్ ఇప్పటికే సూచించారు, మీకు సంఖ్యాబలం లేదు, ఆ సంఖ్యాబలాన్ని తెచ్చుకోండి, ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి.